అన్నమయ్యగా అఖిలాంధ్ర ప్రేక్షకుల్ని అలరించిన అక్కినేని నాగార్జున ఆ సినిమా తర్వాత దాదాపు 9 ఏళ్లకు మళ్ళీ నటించిన మరో భక్తి చిత్రం శ్రీరామదాసు. అన్నమయ్య చిత్రానికి దర్శకత్వం వహించిన రాఘవేంద్రరావే ఈ సినిమాకు దర్శకుడు. సంగీత దర్శకుడు కీరవాణి. ఇందులో చిన్న పెద్ద పాటలు కీర్తనలు కలిపి మొత్తం 19 ఉన్నాయి. కొండా కృష్ణరాజు నిర్మించగా ఉగాది సందర్భంగా 2006 మార్చి 30న శ్రీరామదాసు చిత్రం విడుదలయ్యింది. సరిగ్గా 20 ఏళ్ల క్రితం వచ్చిన ఈ సినిమా విశేషాలు ఇప్పుడు చూద్దాం. రచయిత జేకే భారవి ఈ చిత్ర కథ తయారు చేశారు. రాఘవేంద్రరావు ఆదేశంపై నాగార్జున దగ్గరకు వెళ్ళారు. అన్నమయ్య చిత్రంలోని పతాక సన్నివేశాలు అద్భుతం. దానికి మించిన క్లైమాక్స్ ఇంకొకటి ఉంటుందని అనుకోను. అయితే అన్నమయ్యని మించి గొప్ప క్లైమాక్స్ లేకపోతే రామదాసు సినిమా చెయ్యను. అందుకే ముందు సినిమాలో పతాక సన్నివేశాల గురించి చెప్పండి, అది విన్న తర్వాత సినిమా చెయ్యాలా వద్దా అని నిర్ణయించుకుంటా అన్నారు నాగార్జున. భారవి సరేనన్నారు. ముందు ఓ 2 సన్నివేశాలు వివరిస్తా వినండి బాబు, ఆ తరువాత క్లైమాక్స్ చెబుతా అని అభ్యర్థించారు. నాగార్జున సరే అనడంతో ఓ 2 సీన్లు చెప్పారు భారవి. అది విని సినిమా చేయడానికి తన అంగీకారం తెలిపారు నాగార్జున. నాగార్జున స్నేహ జంటగా నటించిన రామదాసు సినిమాలో కబీర్ దాసుగా అతిథి పాత్ర పోషించారు అక్కినేని. ఇద్దరే చిత్రం తర్వాత దాదాపు 12 ఏళ్లకు తండ్రి కొడుకులు మళ్ళీ కలిసి నటించిన సినిమా రామదాసు. అలాగే శ్రీరాముడిగా సుమన్, సీతగా అర్చన నటించారు. పోకల దమ్మక్కగా సుజాత కీలక పాత్ర పోషించారు. తానీషా పాత్రలో నాజర్ నటించారు. శ్రీరామదాసు చిత్రంలో రామదాసు ఇంటికి సంబంధించిన దృశ్యాలను బెంగళూరుకు సమీపంలో ఉన్న తీర్థహళ్లి గ్రామంలోని ఓ పురాతన గృహంలో తీశారు. తుంగా నది ఒడ్డున 15వ శతాబ్దంలో కట్టిన ఇల్లు అది. ఇక పర్ణశాల దృశ్యాలను అన్నపూర్ణ స్టూడియో దిగువన ఉన్న 7 ఎకరాల స్థలంలో చిత్రీకరించారు. భద్రాచలంలో ఉన్న పర్ణశాల పరిసర ప్రాంతాల్లో 20 రోజులు ఉండి అన్ని కోణాల్లో ఆ ప్రాంతాన్ని పరిశీలించి దర్శకేంద్రుడు సూచనలు సలహాలతో పర్ణశాలను ప్రతిసృష్టి చేశారు కళా దర్శకుడు భాస్కర్ రాజు. అన్నమయ్య చిత్రంలో సుమన్ పోషించిన వెంకటేశ్వర స్వామి పాత్ర ఆయనకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చింది. అలాగే శ్రీరామదాసు చిత్రంలో శ్రీరాముడి పాత్ర అద్భుతంగా పోషించారు సుమన్. ఇక రావణుడి పాత్రను నాగబాబు పోషించారు. సినిమాలో ఈ పాత్ర కనిపించేది కొద్దిసేపే అయినా తన నటనతో ఆకట్టుకున్నారు నాగబాబు. శ్రీరామదాసు చిత్రాన్ని నిర్మించమని నాగార్జునని మొదట రాఘవేంద్రరావు అడిగారు. కానీ అప్పటికే మాస్, సూపర్ సినిమాలు వరుసగా తన బ్యానర్ మీద నిర్మించి ఉండటంతో బయటి నిర్మాతకు శ్రీరామదాసు చిత్రం చేయడానికి నాగార్జున మొగ్గు చూపారు. అప్పుడు కొండా కృష్ణరాజు ప్రస్తావన వచ్చింది. ఆయన గొప్ప భక్తుడు. తనకు అవకాశం ఇవ్వగానే మహాప్రసాదంలా భావించి భక్తి శ్రద్ధలతో శ్రీరామదాసు చిత్రం నిర్మించారు. కంచర్ల గోపన్న రామదాసుగా మారిన విధానం, ఆయన జీవితంలోని ప్రతి మలుపును ఉద్వేగభరితంగా చూపించారు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు. కంచర్ల గోపన్న భార్య అని అందరికీ తెలుసు. అతను ఆమెను ఎక్కడ కలుసుకున్నారు, వారిద్దరి మధ్య ప్రేమ ఎలా చిగురించింది, వివాహం ఎలా జరిగింది అన్న అంశాలు స్పష్టంగా ఎవ్వరికీ తెలియవు. రచయిత భారవి గోపన్న గ్రామం, నేలకొండపల్లి, భద్రాచలం తదితర ప్రాంతాలకు వెళ్ళి 40 రోజుల పాటు అక్కడే ఉండి ఎన్నో వివరాలు సేకరించి స్క్రిప్ట్ తయారు చేశారు. రామదాసు జీవితంలోని ప్రధాన ఘట్టాలను వేటిని మార్చకుండా ఈ సినిమా తీశారు రాఘవేంద్రరావు. శ్రీరామదాసు చిత్రానికి ప్రేక్షకుల నుంచి అత్యద్భుత స్పందన లభించింది. 67 కేంద్రాల్లో ఈ సినిమా 100 రోజులు ఆడింది. ప్రభుత్వ అవార్డులు కూడా లభించాయి. ఉత్తమ కుటుంబ వీక్షణ చిత్రంగా నంది అవార్డు లభించగా ఉత్తమ నటుడిగా నాగార్జున అవార్డు పొందారు. అలాగే ఉత్తమ మేకప్ ఆర్టిస్టు, ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ కేటగిరీలో నంది అవార్డులు వచ్చాయి. ఉత్తమ గాయకుడిగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఉత్తమ ఛాయాగ్రాహకుడిగా ఎస్ గోపాలరెడ్డి ఫిల్మ్ఫేర్ అవార్డులు పొందారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.